8 దశాబ్దాల చరిత్ర ఉన్న క్లబ్ అది. గతంలో ఉద్యోగుల విశ్రాంతి కోసం ఆ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం అసాంఘిక శక్తులకు ఆ క్లబ్ వేదికైంది. దీంతో అబాస్పాలవుతోంది ఆ క్లబ్. రాను రాను నైతిక విలువలకు తిలోదకాలిస్తున్నారు క్లబ్ నిర్వాహకులు. గతంలో దొడ్డిదారిన సభ్యత్వాలు పొందేందుకు పాలకవర్గం మార్గాలను సుగమం చేసింది. దాంతో రౌడీ షీటర్లు, హత్యల కేసులలో నిందితులు ఒకటేమిటి అందరికీ ద్వారాలు తెరిచినట్లయింది. దీంతో క్లబ్ ఎన్నికల్లో రాజకీయ జోక్యం ఎక్కువైంది. ఇంతకీ ఆ క్లబ్ ఏది, ఎక్కడుంది, దాని కథేంటి? ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీలో చూద్దాం. ఆ జిల్లాలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఆయా పార్టీల నాయకులు కాసుల కోసం ఆదాయ మార్గాలు వెతకడం పరిపాటైపోయింది. దీంతో కొందరి కన్ను చారిత్రక నేపథ్యం ఉన్న క్లబ్ పై పడింది. అనంతపురం నగరంలో సామాజిక కార్యక్రమాలు, విశ్రాంతి ఉద్యోగుల కోసం 1945లో అనంతపురం ఆఫీసర్స్ క్లబ్ ఏర్పాటయ్యింది. రాను రాను అది కాస్త అనంతపురం క్లబ్గా రూపాంతరం చెందింది. జిల్లాలో పేరు మోసిన విశ్రాంత ఉద్యోగులు, వ్యాపారస్తులు దీంట్లో సభ్యులుగా ఉండేవారు. కాలక్రమేణీ క్లబ్లో రాజకీయ జోక్యం ఎక్కువ కావడంతో విలువలకు తూట్లు పొడిచారు. ఉద్యోగులు, వ్యాపారస్తులు నామమాత్రంగానే ఉన్న రౌడీ షీటర్లు, హత్య కేసులలో నిందితులు, రాజకీయ నాయకులు పెత్తనం కోసం ప్రాకులాడడంతో క్లబ్ భ్రష్టు పట్టిపోయింది. గతంలో ఇక్కడ పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేవారు. అంతేకాక పేద పిల్లలకు పుస్తకాల పంపిణీ, ఫీజులు చెల్లించడం లాంటి కార్యక్రమాలు చేసేవారు. ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు అటకెక్కాయి. ఈ క్లబ్ నగరంలోని ప్రధాన కూడలిలో ఉండడంతో క్లబ్ పరిధిలో షాపులకు భలే గిరాకీ ఉంటుంది. దీంతో కొందరు నిర్వాహకులు తమకు అనుకూలమైన వారికి షాపులు కట్టబెట్టి నామమాత్రపు రుసుమును తీసుకుని మిగతా మొత్తాన్ని స్వాహా చేస్తున్నారనే ఆరోపణలొస్తున్నాయి. మరోవైపు క్లబ్లలో పేకాట, ఇతర దందాలు చేస్తున్నారని గత వైకాపా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా క్లబ్లను మూసివేయించింది. అందులో భాగంగా అనంతపురం క్లబ్ సైతం మూతపడింది. ఇదిలా ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో క్లబ్ వ్యవహారం తెరపైకొచ్చింది. మొదటి నుంచి క్లబ్లపై 2 సామాజిక వర్గాలకు చెందిన వారు ఆధిపత్యం కోసం ప్రాకులాడడం పరిపాటిగా మారింది. అందరినీ పిలిపించి నోటిఫికేషన్ తయారు చేసి రైల్వేస్ తీసుకొని ఇచ్చింటే నీట్గా ఉండు. కాబట్టి దాన్ని నేను మళ్ళీ అందరినీ పిలిపించి రైల్వే ప్రజాషన్ సెపరేట్ తీసుకొని ఇమ్మన్నాము. మెంబర్షిప్ ఇది మామూలుగానే ఉండే, అంతకుముందు లాస్ట్ వరకు జరుగుతుంది. ఇప్పుడు మెంబర్షిప్ వాళ్ళు ఏమంటారు, మేము తీసేయలేదు, ఓన్లీ ఓటు వేసేయలేదు, వాళ్ళు ఇస్తే మళ్ళీ మేము ఎలిజిబిలిటీలోకి వస్తారు అంటారు. ఇప్పుడు వాళ్ళతో టైం ఇచ్చేసి నెల 2 నెలలు నోటీస్ పంపించి ఇంటికి వాళ్ళతో డబ్బులు కట్టించుకొని ఎలక్షన్లు జరిపితే బాగుంది. క్లబ్ సభ్యులలో రెడ్డి, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఎక్కువ మంది ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గంకు సంబంధించిన ఓటర్లు అధిక సంఖ్యలో ఉండగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు పెద్దగా ప్రభావం చూపని పరిస్థితి. ఒకవేళ ఓటింగ్ జరిగితే రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వారు విజయం సాధిస్తారు. దీంతో ఎలాగైనా తమ పట్టు నిలుపుకోవాలని కమ్మ సామాజిక వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఏకగ్రీవానికి మొగ్గు చూపాలని కమ్మ సామాజిక వర్గం భావించి వివిధ ప్రయత్నాలు చేసింది. ఎక్కువ మంది సభ్యులు ఏకగ్రీవ ఎన్నికలకు మొగ్గు చూపకపోవడంతో ఈ ఎన్నికలు జరపడానికి నిర్ణయించారు. గతంలో అన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన వారు సోదర భావంతో కార్యక్రమాలు నిర్వహించేవారు. అయితే 2 బలమైన సామాజిక వర్గాలు విడిపోవడంతో క్లబ్లో అనిశ్చితి వాతావరణం నెలకొంది. క్లబ్ను ఏ లక్ష్యంతో ప్రారంభించారో దానికి తిలోదకాలిచ్చి ఆధిపత్యం కోసం 2 వర్గాలు పోటీ పడుతూ ఉండడం స్థానికులను విస్మయానికి గురి చేస్తుంది. ఇప్పటికే క్లబ్లో పేకాట పూర్తిగా రద్దు చేశారు. ఎలాగైనా పేకాట ఆడించి 4 రూపాయలు వెనుకేసుకోవాలని అధికార పార్టీ నేతలు తహతహలాడుతున్నారని తెలుస్తుంది. అనంతపురం క్లబ్లో ఏవైనా సేవా కార్యక్రమాలు జరిగితే స్థానిక ఎమ్మెల్యేలు హాజరయ్యేవారు. మిగతా విషయాల్లో ఎమ్మెల్యేల జోక్యం ఉండేది కాదు. ఈ మధ్య క్లబ్లో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలను తామే ఆహ్వానించామని కొందరు జబ్బలు చేర్చుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది. ఎమ్మెల్యే వెళ్లిపోగానే క్లబ్లో పేకాటకు పర్మిషన్ వస్తోందని, ఈ విషయాన్ని ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో మాట్లాడి పర్మిషన్ ఇప్పిస్తాడని విషయం సోషల్ మీడియాలో రచ్చ కావడంతో ఎమ్మెల్యే వివాదంలో చిక్కుకున్నంత పనయ్యింది. అంతటితో ఆగకుండా అక్కడున్న మేనేజర్ను కొందరు అధికార పార్టీ నేతలు చితికబాదారు. ఎలాగైనా పదవులను సొంతం చేసుకుని ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని అధికార పార్టీ నేతలు చేస్తున్న ప్రయత్నాలకు పెద్ద అడ్డంకి ఏర్పడింది. రిటైర్డ్ ఏఎస్పీ రజాక్ ఇక్కడి విషయాలను జిల్లా కలెక్టర్, ఎస్పీకి పూజ గుచ్చినట్లుగా ఫిర్యాదు చేయడంతో ఎన్నికలు నిర్వహించరాదంటూ ఉత్తర్వులు వెలువడ్డాయి. దీంతో ఎన్నికలు వాయిదా పడ్డాయి. మా పిల్లప్పుడు మేము చదివే రోజుల్లో కూడా, డిగ్రీలో చదివే రోజుల్లో కూడా దీన్ని ఆఫీసర్స్ క్లబ్ అనేవాళ్ళు.
కాకపోతే టెక్నికల్గా ఈ క్లబ్కు రిజిస్ట్రేషన్ ప్రకారం అయితే అనంతపూర్ క్లబ్ అనే పేరే ఉంది. 1954లో రిజిస్ట్రేషన్ చేశారు. రిజిస్ట్రేషన్ నంబర్ 2/1954. ఈ క్లబ్బు ఆ రోజుల్లోనే ఉండే అఫీషియల్స్, డిస్ట్రిక్ట్ జడ్జి గారు అప్పుడు దీనికి ప్రెసిడెంట్గా వ్యవహరించే వాళ్ళు, ఎస్సీలు కానీ లేక పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కానీ లేక గవర్నమెంట్ అఫీషియల్స్ ఎవరన్నా ఉన్నా కానీ, కలెక్టర్ కానీ, ఎస్పీ కానీ, వాళ్ళందరూ దీనికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్గా అప్పట్లో బిహేవ్ చేసేవాళ్ళు. 2006 వరకు క్లబ్బు ఆఫీసర్స్ క్లబ్గానే బ్రహ్మాండంగా పద్ధతి ప్రకారం ఎక్కడ ఎలాంటి గలాటలు లేకోకుండా జరిగింది. 2006 తర్వాత అంటే 2004 యాక్చువల్ చెప్పాలంటే 2004 తర్వాత క్లబ్లో ఉండే బైలాస్ను కొంచెం తుంగలో తొక్కేసేసి క్లబ్ను నడిపించే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఎప్పుడూ ప్రశాంతంగా జరగాలని, గతంలో చేపట్టిన సేవా కార్యక్రమాలు కొనసాగించాలని, క్లబ్కు పూర్వ వైభవం రావాలని అనంతపురం వాసులు కోరుకుంటున్నారు. ఎంతో చరిత్ర కలిగిన అనంతపురం క్లబ్బు ఎంత మేరకు పూర్వ వైభవం సంతరించుకుంటుందో వేచి చూడాల్సిందే.